Welcome back to our YouTube channel, Neeli Meghalalo. So, thank you so much. చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది పాడ్కాస్ట్ కి. ఫస్ట్ టైం మేము పాడ్కాస్ట్ చేసాము. మేము చాలా డబుల్ మైండ్స్ లో ఉన్నాము. అంటే 1 hour ఎపిసోడ్ ఎప్పుడు వేయలేదు, 1 hour 4 minutes. సో కానీ మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి, అంటే మంచి చూపిస్తే అందరూ చూస్తారు అనేది మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పాడ్కాస్ట్ నిజంగానే మంత్లీ వన్స్ డిసైడ్ అవుతున్నాం, చేద్దాం, మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనుకుంటున్నామండి. ఎందుకునంటే చాలా ఉన్న ఇష్యూస్ మన సొసైటీలో. సో ఒక్కొక్క ఇష్యూని, డెలికేట్ ఇష్యూస్ ని, మనకి అందరికి పనికొచ్చే ఇష్యూస్ ని, అలాంటివన్నీ కూడా చూస్ చేసుకొని చెయ్యాలి అని డిసైడ్ అయ్యాము. దానిలో ఇన్ఫర్మేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, సో ఎవరెవరైతే మిస్ అయి ఉంటారో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఆ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనము ఆ వీడియో షేర్ చేయటం మూలన మన ఫ్యామిలీలో ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ వీడియో ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టినట్టయితే డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. మీ ద్వారా మాకు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. సో లెట్ దిస్ బి ఎ చైన్ అని నేను అనుకుంటున్నాను. సో బాగా అందరూ కూడా ఈ వీడియోని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఈ రోజు అంటే ఇంకా సంవత్సరం లాస్ట్ వచ్చేస్తుంది కదండి. సో సంవత్సరం లాస్ట్ వచ్చేటప్పటికి మనం మంచి తినాలన్నమాట. మంచి తినాలి, మంచి మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ మంచిగా నాన్ వెజ్ తినాలన్నమాట. ఈరోజు మా ఆవిడ ఏంటంటే పండుగప్ప చేపతో, కాదు అదేమన్నా కప్పనా? పండుగప్ప గానా? సారీ అండి, పండుగప్పతో పులావ్ చేస్తున్నారు. పండుగప్ప చేప, పండుగప్ప ఫిష్ తో పులావ్ అన్నమాట. ఎలా ఉంటుందో చూసేద్దాము. జల్లు కాడుతుంది మా ఆయనకి పండుగప్ప ఫిష్ తో. ఓవర్ యాక్షన్ చేయకు. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి చూసేద్దామా? చూసేద్దామా కాదు, చేసేద్దామా. సో మనం ఇక్కడ పండుగప్ప చేప తీసుకున్నామండి. ఈ పండుగప్ప చేప అనేది దాదాపు 2 kilos ఉండింది అనమాట. ఇప్పుడు దాని నుంచి నేను హాఫే చేస్తున్నా, ఒక 750-800 grams చేస్తున్నా. మంచిగా సాల్ట్, పెరుగు అన్ని వేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. 3 పెద్ద ఆనియన్స్ ని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నానండి, పొడవుగా స్లైస్ చేసి. దాని తర్వాత 3 టొమాటోస్ ఈక్వల్ క్వాంటిటీస్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఓ 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ, ఒక గుప్పిడు సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఇలా తోలు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక గుప్పెడు కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర మళ్ళీ ఇలాగా తరిగి పెట్టుకోవాలండి లాస్ట్ కి గార్నిషింగ్ కోసం. సో ఇది షాజీరా, ఒక 10 లవంగాలు, ఒక స్టార్ అనీస్, ఒక 5-6 గ్రీన్ కార్డమం, బ్లాక్ కార్డమం, దాల్చిన చెక్క, జావిత్రి అంటే ఇలైచి, యాలుకలు అంతే. తర్వాత ఇవి వచ్చేసేసి బిర్యానీ ఆకు అండి. ఇది మీకు తెలుసు కదా, మా ఫామ్ నుంచి నా దగ్గర ఉంది కాబట్టి లవంగం ఆకు అది వేసుకుంటున్నాను అనమాట. సో బాస్మతి రైస్ అండి, ఏ కొలత అయినా సరే మీ ఇష్టం వచ్చిన కొలతతో ఒక 4 గ్లాసులు అంటే సుమారు 1/2 కిలో బియ్యం ఉందన్నమాట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 1/2 లీటర్ పెరుగు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, కావలసినంత నూనె, లాస్ట్ కి కాస్త నెయ్యి. ఫిష్ పెరుగు కలపద్దు మేఘ్నా గారు అన్న వాళ్ళకి వంట చేసేటప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటికైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగేసాను. దాని తర్వాత ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, మరి ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఈ ఫిష్ కి మసాజ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, మనము ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయ్యేటప్పటికి చక్కగా
ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇవి మంచిగా నానాలన్నమాట. మీకు టైం ఉందనుకోండి ఓవర్ నైట్ నానేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడే చేస్తున్నాం కాబట్టి 15-20 నిమిషాలు మనం నానేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసేసి ఇలాగ వెడల్పు గిన్నె పెట్టుకోండి. ఎప్పుడు కూడా చేపల బిర్యానీ చేసేటప్పుడు కానీ చేపల పులావ్ చేసేటప్పుడు కానీ మీరు గిన్నె అనేది వెడల్పుగా పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే చేప అనేది చాలా టెండర్గా ఉంటుంది కాబట్టి చికెన్ మటన్ని డీల్ చేసినట్టు దీంతో డీల్ చేయకూడదు. సో అందుకని మనం చేపల గిన్నె తీసుకున్నాం. ఓకే, దీన్ని ఆన్ చేసుకొని ఫస్ట్ మనము నూనె వేసుకుందాము. ఎందుకు అంటే ఇవి ఏవైతే మన దగ్గర ఉల్లిపాయలు సన్నగా మనం తరిగి పెట్టుకున్నామో వీటిని మంచి బ్రౌనిష్ కలర్ లో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన పులావ్ అనే టేస్ట్ సూపర్ గా వస్తుంది. అండ్ ఇది ఆవేశంలో చేసేది కాదు, ఆలోచనతో చేసేది. అంటే చాలా సిమ్ లో నిదానంగా ఫ్రై అవ్వాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా అవి క్రిస్ప్ గా చక్కగా టర్న్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటేనండి ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం దీంట్లో. ఈ మంచిగా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి. ఓకేనా, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం ఖాళీగా కూర్చునే పనే లేదు. ఎందుకంటే మనం మిగిలినవన్నీ రెడీ చేసేసుకుంటూ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ మసాలాస్ కొన్ని ఉన్నాయి, అంటే లైక్ చిన్న ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి, పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలి, అది చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఆనియన్ ఫ్రై అవుతుందండి. బట్ మా ఆవిడ ఇప్పుడు వాటికి ఫుడ్ కోసం యాపిల్ కట్ చేస్తుంది. అవి అరుస్తూ ఉన్నాయి అన్నమాట, దాని ఫుడ్ టైం అయిపోయింది. 1 o'clock అనేటప్పటికి మ్యాంగోస్ కి అండ్ పెప్పర్ కి ఫుడ్ పెట్టేయాలి. పాపం పెప్పర్ పర్లేదు, కొంచెం గమ్ ఉంటుంది, కొంచెం లేట్ అయినా. కానీ మ్యాంగోస్ ఓ మై గాడ్ అస్సలు లేట్ అయితే ఒప్పుకో. ఏ విషయం బర్డ్స్ కి ఫుడ్ పెట్టేటప్పుడు మెయిన్ థింగ్ గింజలు పెట్టకూడదు ఆపిల్లో. మనుషులు కూడా తినుకో అంటే చెప్తున్నా, బర్డ్స్ కానీ ఎవరైనా కానీ. రండి నాన్న. మ్యాంగో చలో బిడ్డా, దా దా వచ్చి నాన్న వచ్చి. సారీ వచ్చే I know it is food time. Come, da. चल लो बेटी. Da. लो बेटी तो बाजू में. Da. Mango come. Pepper chalo na. Good. Mango दाना. వచ్చేసేసి ఈ పై నుంచి వెళ్తుందండి ఒక మ్యాంగో. ఆ మ్యాంగో వచ్చి ఇక్కడ నుంచి వెళ్తుంది. దా. నా. చెప్పదా. చలో బేబీ చలో. Go inside. చలో. చలో. Go inside. చల్. Okay. चलो नाना. Da Pepper. Pepper, go inside. Da. Pada. Very good. Good baby Samanavi. ఇప్పుడు కప్పేయాలండి. కప్పకపోతే తినవు. ఇంకా పట్ కప్పేయాలి. అదిగోండి. ఇప్పుడు స్లీపింగ్ టైం వీటికి. 5 o'clock కి తీసేయాలి మళ్ళీ. 5 o'clock కి మళ్ళీ తీయబోతే అరుస్తాయి. ఆఫ్టర్నూన్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. చాలా గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే. మళ్ళీ తలుపు కూడా బంద్ చేసేయాలండి. వాటికి తలుపు తెరిచి కూడా ఇష్టం లేదు. ఈ రూమ్ డోర్ కూడా మూసేయాలన్నమాట. ఇంకా సౌండ్ చేయాలి. నేను వస్తున్నాను లోపల నన్ను వేసేకు. ఇంక మీరు చూడండి, ఎపిసోడ్ అయ్యేందుకు ఇంకా మాట్లాడడం చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతాయో. కానీ ఇంకా ఫ్రై అవ్వాలి మంచిగా క్రిస్ప్గా. సో ఈ లోపు మనము మసాలాలు వేసేసుకుందాం. మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇవన్నీ కలిపేసేసి థిక్ పేస్ట్ కింద చేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కట్ చేసింది మాత్రం ఉంచుకుందాం, ఎందుకంటే ఇది గార్నిష్కి వాడతాం. చూసారండి ఇప్పుడు నైస్గా గోల్డ్ కలర్ లో టర్న్ అవుతున్నాయి, ఇంకా టర్న్ అవ్వాలి. ఈ లోపు మనం ఏం చేస్తామంటే దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఓకే, అండ్ దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా వేసేసామండి, వాటికి కూడా మంచిగా పేస్ట్ దీంతో పాటు. సో చూసారండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకొక 1 minute ఉంచుదాము. ఇవి మనకి చల్లబడిపోయిన తర్వాత చక్కగా క్రంచిగా తయారైపోతాయి. ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం, మనమేం ఆగం. సో నీట్గా ఇలాగా తీసేసుకొని సో ఇంకా మనము
గరం మసాలాస్ అన్నీ వేసేసుకుందామండి. మీ అందరికీ తెలుసు కదా, ఇలాగ ఇలైచీని మనం కొంచెము బ్రేక్ చేసుకుంటే మన మొహాన పగలకుండా ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. జస్ట్ ఇలాగ ఇది చేయండి. అండ్ ఆల్ దిస్ గరం మసాలాస్ ఇంటూ ది ఆయిల్ అండ్ అవర్ బిర్యానీ ఆకు అండ్ లవంగం ఆకు. చూసారా లవంగాలు పగులుతున్నాయి. అది కూడా మరి ఏం చేయాలి? పేస్ట్ చేయాలా? లవంగాలు ఫేస్ మీద పడిందా? పడింది. ఫేస్ మీద ఎక్కడో చుక్క పడింది. ఎలా నాన్న ఇలాగా చూసుకుని చేయాలి కదా. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. సో దీనిలోనే మనం వచ్చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అండ్ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి. అస్సలు పచ్చివాసన అనేది ఉండకూడదు. కొంచెం హైలో పెట్టుకున్నాను. నేను ఇంకా పసుపు వేయట్లేదండి, ఎందుకంటే ఫిష్లో ఆల్రెడీ మనం పసుపు వేసేసాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ టర్మరిక్. ఇది మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ గిన్నెకి చాలా ట్రై చేశానండి, నాకు మూత దొరకలేదు. దీనికి మూత లేదు. సో మన దగ్గర ఉండే మూతతో పెట్టి అడ్జస్ట్ అవుతాం. మెడలో నీ చెవులో చాలా బాగున్నాయి అవి. నా మెడలోది క్లే జ్యువెలరీ, టెరకోటా జ్యువెలరీ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ సెనోరా కోచెస్. నా ఫ్రెండ్ పావని ఉంది కదా, నేను నవరాత్రి ఎపిసోడ్ కూడా చేశాను అష్టమి రోజు. తను చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసిందండి. సో తన దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? చాలా బాగుంటాయి తన దగ్గర క్లే జ్యువెలరీ. సో అందుకని నేను మంచిగా ఆర్డర్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాను. మళ్ళీ కొత్త ఏమైనా డిజైన్ చేయించుకోవాలి, చూద్దాం, చేయించుకుందాం. సో ఇప్పుడు మనము ఈ 2 గ్రీన్ చిల్లీస్ వేసేస్తాము అండ్ మన టొమాటోస్. ఎందుకంటే ఇవన్నీ మంచిగా గ్రేవీకి మనకి ఇవే హెల్ప్ అవుతాయి. సో అందుకని జ్యూస్ కూడా వేస్ట్ చేయండి, నేను వేసేసాను. ఇప్పుడు మూత పెడదామండి. చక్కగా ఇదంతా కలర్ కాంబినేషన్ చూసాము, గ్రీన్, రెడ్. ఓ మై గాడ్, ఇట్ లుక్స్ సో యమ్. అండ్ చాలా మంది అడుగుతారు, మీనా గారు, నన్నే కాదు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫిష్ అండ్ పెరుగు తినకూడదు, ఫిష్ అండ్ పాలు తినకూడదు, స్కిన్ డిజీజెస్ వస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు 1-2 సార్లు నేను చేసినప్పుడు కింద కమెంట్స్ అలా వచ్చాయి. అయితే ఏంటంటేనండి, మన పాత కాలం దగ్గర నుంచి, మన జనరేషన్స్ దగ్గర నుంచి దీని గురించి ఒక డౌట్ ఉంది. ఇట్ ఈస్ అ మిత్. సో ఈ మిత్ కూడా నేను కంప్లీట్ గా అనను. ఎవరికైతే అలర్జీస్ ఉన్నాయో, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాతకాలంలో ఇవన్నీ తెలియదు, ఇప్పుడు మనకి లాక్టోజ్ ఇంటాలరెంట్, గ్లూటెన్ ఇంటాలరెంట్ ఇలాంటివన్నీ మనకి పెరిగాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఫిష్ పెరుగు కలిపితే వాళ్ళకి స్కిన్ డిజీజెస్ అనేది వస్తాయి. అంటే దురదలు రావడము, లేకపోతే అలర్జీ రావడము అలాంటివి. సో మా ఇంట్లో అలాంటి వాళ్ళకి ఎవరు ఏం ప్రాబ్లం లేదు. సో మీకు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంది, మీనా గారు మేము కర్డ్కి బదులు ఏం వాడాలి అన్నది మీకు అవసరం, అలాంటిది ఏమన్నా మీకు డౌట్ వస్తే మీరు ఒక పని చేయొచ్చండి. బయట మీకు కోకోనట్ కర్డ్ అని దొరుకుతుంది, లేకపోతే గ్రౌండ్ నట్స్ కర్డ్ అని దొరుకుతుంది. లేదు ఇవన్నీ ఫ్యాన్సీ, ఇవన్నీ మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మంచిగా దీంట్లో కొంచెము క్యాషనట్ పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. ఆ క్రీమీనెస్ కోసం ఇదంతా. సో ఇట్ ఈస్ అ మిత్ దట్ ఫిష్ అండ్ కర్డ్ విల్ నాట్ గో వెల్ అన్నది నేను నా చిన్నప్పటి నుంచి తింటున్నాను, నాకు ఏమీ అవ్వలేదు, ఓకేనా? సో ఇది అండ్ మీరు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడైతే ఫిష్ టిక్కాస్, ఫిష్ ఫ్రైస్ కంపల్సరీ వాళ్ళ మ్యారినేషన్ విత్ కర్డే చేస్తారు. మరి అప్పుడు మీకు ఏం అవ్వలేదు కదా, ఒకసారి ఆలోచించండి, ఓకే? సో దీని మీద మూత పెట్టేద్దాం. సో మూత పెట్టేసానండి, లక్కీగా సరిపోయింది కదా. ఓకే, మూత పెట్టేసాను. ఒక 5 minutes అండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో టొమాటోస్ చూసారు కదండి ఎంత చక్కగా స్క్విషీగా అయిపోతున్నాయో. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. నా చీర గురించి చెప్తా. నేను వేసుకున్న కలంకారీ సిల్క్ శారీ అండి, చాలా బాగుంది శారీ నిజంగా. అండ్ దీంట్లో కలంకారీ చిన్ని ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చింది. కాకపోతే నాకేమనిపించింది అంటే కలిసిపోతుందేమో మొత్తం అనిపించి నేను బ్లాక్ వేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ గ్లాడ్ గ్లాస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. చాలా బాగుందిరా. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ ద క్వాలిటీ. ఎందుకునంటే శారీస్ లో క్వాలిటీ, అది కూడా కలంకారీ శారీస్ లో అండి, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ నా దగ్గర లేదనమాట. క్రీమ్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్. చిన్ని బార్డర్ ఇచ్చారు.
వెరీ సోఫిస్టికేటెడ్, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత లైటర్ గా ఉందంటే అంత లైటర్ గా ఉంది. సో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ కలంకారీ కలెక్షన్ అండ్ తన దగ్గర చాలా హ్యాండ్ పిక్డ్ శారీస్ అండి, భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయి తన పేజ్ లో కలెక్షన్. సో మీకు కూడా కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫోన్ నంబర్ 2 నేను స్క్రీన్ మీద ఇస్తాను. తన పేజ్ ఫాలో అయ్యి బాగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చూసారా గిరి గారు, మీరు దీనికి మూత తొందరగా పంపించండి గిరి గారు. గిరి గారు ఎవరు అనుకుంటున్నారా? మా మహంకాళి మెటల్ మార్ట్ విజయవాడలో ఇత్తడి షాప్ అండి, సూపర్ గా ఉంటది. గిరి గారు కుక్కర్ స్టాక్ లోకి వచ్చిందా లేదా, ఎప్పుడు వస్తుంది స్టాక్? తొందరగా వస్తే నేను మా ఆయనకి వేద్దాం అనుకున్నాను టెండర్. కొత్త సంవత్సరాలైనా కుక్కర్ తెప్పించండి ఏంటి మీరు. సో ఇవన్నీ మెటల్ మార్ట్, మహంకాళి మెటల్ మార్ట్ నుంచి అండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ లో అయినా సరే, బట్ వీడియో కాల్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. వీడియో కాల్ అయినా మీరు షాప్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు విజయవాడకి ఓపుకున్న వాళ్ళు విజయవాడకి నాలాగా వెళ్ళి స్టోర్ కి వెళ్ళి కూడా విజిట్ చేసి కొనుక్కోవచ్చు. అద్భుతంగా ఉంటాయి వాళ్ళ దగ్గర గిన్నెలు, క్వాలిటీ అవన్నీ. సో ఇప్పుడు అన్ని రెడీ అయిపోయాయి కదా. ఏమండో ఇదంతా ప్రమోషన్ కాదు, మా ఆయన కొనిచ్చాడు, కాకపోతే వాళ్ళకు ఉపయోగం అవుతుందని చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ ఫిష్ పెడుతున్నాను, మన మసాలా ఫిష్ ని. సో మ్యారినేట్ అయిపోయింది బాగా. 10 minutes చాలు నాన్న ఫిష్ కి మ్యారినేషన్. ఫిష్ డజంట్ నీడ్ మచ్ టైం. సో మీరు అనుకోవచ్చు పండుగప్పతో పులావ్ ఏంటి స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. పండుగప్పతో పులావ్ స్పెషల్ ఏంటంటేనండి, పండుగప్ప హెల్త్ కి చాలా మంచిది, ప్రోటీన్ చాలా బాగుంటుంది దీంట్లో, హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఒమేగా 3. సో హార్ట్ కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, ఫిష్ పులావ్ చేసేటప్పుడు ముళ్ళు ఉండకూడదండి. అండ్ పండుగప్పలో వచ్చేసేసి ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది కాబట్టి మీకు సైడ్ లో చిన్న చిన్న ముళ్ళు అలాంటివన్నీ ఏముండదు. సో చాలా ఈజీగా ఉంటుంది తినడానికి, లేకపోతే మనకి చిరాకు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాసేపు మూత పెడతాము, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫిష్ ని టర్న్ చేస్తాం. ఓకేనా? చాలు. సో జాగ్రత్తగా ఒక్కొక్క ముక్కని ఇలాగా అన్ని తిప్పుకోవాలండి మనం జాగ్రత్తగా, ముక్క విరగకుండా. చాలా ఇదే మెయిన్ పార్ట్. ఇక్కడే ఫిష్ లో ఏంటంటే మనకి ఓపుకుండాలి. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా మనము తీసేసుకోవాలండి, తీసి సపరేట్ గా ప్లేట్ లో వేసుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా వేయాలండి. నాకు ఇదే పెద్ద టాస్క్ అంటే ఇదేనమాట. వేరే గరిటెతో వేయచ్చు కదా. ఈ గరిటె కంఫర్ట్ నాన్న, అంటే ఎవరికి ఏ గరిటె కంఫర్ట్ అయితే అది. ఇదిగో చిల్లుల గరిటె అయితే ఈజీ అవుతుంది. చిల్లుల గరిటె అయితే చితికిపోతుంది అమ్మా. సో ఫిష్ ఇలాగ అన్ని పక్కకి తీసి పెట్టుకున్నారు. లోపల మసాలాలు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మా ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏం లేదు, ఇలా మంచిగా ఇచ్చేస్తాం కదా, దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నా. ఓకే ఓకే, దాని తర్వాత ఇదిగో మనం ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, చూడు సౌండ్ వస్తుందా, అంటే మంచి క్రిస్ప్ గా ఫ్రై అయ్యాయి. ఇలా మంచిగా క్రష్ చేసేయాలి. చేసేసి ఈ కొన్ని ఉంచుకున్నా గార్నిష్ కి. ఓకే, ఇప్పుడు కలపాలండి. ఆనియన్ ఇచ్చిన తర్వాత కర్డ్ ని మనము మంచిగా కొట్టుకోవాలి. చెప్పాను కదా, ఒక 200 grams కర్డ్. సో దీంట్లోనే నేను కారం ఒక స్పూన్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం గరం మసాలాస్, హోల్ గరం మసాలాస్ వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం. సో ఇవన్నిట్లో స్పైస్ ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ వేస్తే అక్కడ కలపడం టఫ్ ఉంటుంది అనేసి నేను పెరుగులో కలిపేస్తున్నానండి. సో దీనిలో కొంచెం వాటర్ కూడా కలిపి, డిఫరెంట్గా ఉంది నా పులావు. ఇప్పుడు చూడండి ఉంటుంది. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఒకసారి కింద ఏమన్నా ఉంటే, దీన్ని హిందీలో బునావ్ ఫ్రై అంటారు. ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇన్ తెలుగు. బునావ్ ఫ్రై అని అంటారు అనమాట, బునానా అంటారు. సో రైస్ నుంచి మంచిగా కడిగి ఒక 20 నిమిషాలు నానేసేసానండి రైస్, సో దాట్ మంచిగా వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఈ రైస్ ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అండ్ బాస్మతి రైస్ కి వచ్చేసేసి ఎప్పుడు కూడా 1కి 1.5 అండి వాటర్. ఓకే, సో ఒక్కసారి లాగా మంచిగా రైస్ అంతా కలుపుకోండి. ఎక్కువ కలుపుకోకండి, మళ్ళీ రైస్ తెగిపోకూడదు.
ఓకే, కొంచెం మనం మంట పెంచుదాం. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ ఉంది కదా, ఏదైతే మనము పెరుగు అండ్ చిల్లీ పౌడర్ వేసామో, ఇది మనం 4 గ్లాసెస్ వేసుకున్నామండి రైస్. సో దట్ మీన్స్ 1.5 చొప్పున 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో 1 2 3 4 5 6 తీసేసానా. ఇప్పుడు మంచిగా కలపండి. కలిపి సాల్ట్. నువ్వు కనుక క్లౌడ్ కిచెన్ పెడితే నీ ఫిష్ పులావు, మటన్ పులావు, చికెన్ పులావు పిచ్చిగా కొనుక్కుంటారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా. 2025లో టార్గెట్ అదే, మనము క్లౌడ్ కిచెన్ పెట్టాలి. అసలు స్మెల్లే నాకు మత్తు వచ్చేసింది చూస్తుంటే. సో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము. సరిపోయిందా? లైట్గా కొంచెం తగ్గింది. ఫిష్ కదా, కొంచెం చూసేసుకోవాలి. ఎందుకు, ఫిష్కి ఆల్రెడీ మనము కొంచెం సాల్ట్ వేసి మనం మ్యారినేట్ చేసి ఫ్రై చేసాం కదా. సో ఫిష్కి అనేది సాల్ట్ పట్టు ఉంటుంది, మనకి రైస్ మాత్రమే కావాలి. ఇది వచ్చేసేసి ఎన్ఎం ఫుడ్స్ది గరం మసాలా అనమాట. చాలా అరోమాటిక్ అండి మా గరం మసాలా. ఎందుకంటే నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో సేమ్ అదే రెసిపీ అనమాట, నో కాంప్రమైజ్. సో ఒక చిన్న టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇది బాయిలింగ్కి రావాలండి. ఓకే, సగం బాయిల్ అయిన తర్వాత వి విల్ యాడ్ ద ఫిష్. కొంచెం సగం బాయిల్ అయిపోతుంది కదండి, అప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో వాటర్ చూసారా ఎలా తగ్గిపోయిందో పలావ్లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమేమైతే మనం దీంట్లో యాడ్ చేయాలో అవి ముందు యాడ్ చేసేసుకుందామండి. బికాస్ మళ్ళీ తర్వాత ఫిష్ వేసిన తర్వాత మనము కలపలేమన్నమాట. సో అందుకనే ఫస్ట్ మనము లెమన్ అనేది పెట్టుకుందాము. ఒక హాఫ్ లెమన్, కొంచెం ట్యాంగినెస్ బాగుంటుంది. సో ఒక హాఫ్ లెమన్. నేను కొంచెం కంజూస్ అండి. ఈ లెమన్ చూసారా ఇంకెంత నిమ్మకాయ వస్తుందో. నెయ్యి వేయాలి. ఓకే, మంచి హోమ్ మేడ్ ఘీ. ఇది ఒకటే అమ్మో ఎప్పుడు లాంచ్ చేస్తానో నేను ఘీ. ఈ ఘీతోనే సున్నుండలు చేస్తానండి నేను. ఎవరైనా మా బెల్లం సున్నుండలు తినకపోతే ఆర్డర్ పెట్టుకోండి, స్వహస్తాలతో చేస్తాను ఏది చేసినా. అండ్ ఇప్పుడు వచ్చేసేసి మనం మన ఫిష్ ని ప్లేస్ చేద్దామండి. చాలా కేర్ఫుల్ గా ఒక్కొక్క పీస్ ని. కష్టపడినా ఒక ముక్క చెదిరింది. చెదురుతుంది ముక్క, నాకు సాఫ్ట్ ఉంటుంది కదా ఫిష్. అవును, అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా జారేస్తాను అనమాట. ఇంకా ముక్కలు అవ్వకుండా ఇలా జారేస్తా. అండ్ ఈ జ్యూస్ని ఇది కూడా మనం వేస్ట్ చేయొద్దు, ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసేసి మనం ఏం చేద్దామంటేనండి, చాప్ చేసుకున్న కొత్తిమీర, క్రష్ చేసుకున్న ఆనియన్స్. ఇది పులావా? అవును. ఓ, పండుగప్ప పులావ్ రెడీ అయిపోతుంది. అవును, ఇంకొంచెం దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ థింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ ఈ గిన్నెని ఇలా తీసి పక్కన పెట్టి ఇలా ఒక పెనంని పెట్టుకొని ఫస్ట్ హై పెట్టుకోండి, ఎందుకంటే ఇది వేడెక్కాలి కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఈక్వల్గా ప్లేస్ చేయండి. చేసి పైన ఇప్పుడు ఏంటంటే ఒక 5 minutes తర్వాత ప్యాన్ అనేది హీట్ ఎక్కిపోద్ది కదా, ఫుల్ సిమ్ చేసేయాలి. సిమ్ చేస్తే చక్కగా రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఓకేనా, అంతే, మన ఫిష్ పులావ్ రెడీ. ఏం ఫిష్ పులావ్? పండుగప్ప చేపతో పులావ్. వేడి వేడి పండుగప్ప పులావ్. ఇంకోటి ఏంటంటేనండి, ఈ ఫిష్ లో కొంచెం మీకు ముళ్ళు అసలు ఏమి ఉండవు, ఒట్టి మధ్య ముళ్ళే ఉంటుంది. సో అందుకని పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకనే మా పిల్లోడికి ఇదే పెట్టాను. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. చాలా బాగుందమ్మా, చాలా
చాలా రోజులైంది అసలు ఫిష్ పులావ్ తిని చాలా రోజులైందండి కదా. అందులో పండుగప్ప టేస్ట్, పండుగప్ప టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఫ్లేక్స్ గా వస్తుంది. అదిరిపోయింది అసలు. కొంచెం మా నాన్నకి ఇవ్వాలి, ఆయనకి చాలా ఇష్టం ఇలా ఫిష్ పులావ్ అంటే. సో ఇస్తా, రాత్రి తింటారు మమ్మీ పప్ప. వావ్, యమ్మ. బాగుందా? నిజంగా ట్రై చేయండి, స్పైసీగా. Thank you and love you too. Love you too. Love you more than you. See. Love you more. నువ్వు నన్ను ప్రేమించదంటే నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను. ఈ బ్యాటిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు వరకు తేలలేదు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారని చెప్పి. ఇది ప్రతి కపుల్లో ఉంటుంది. నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు, నేను ఎక్కువ ప్రేమిస్తాను. ఇట్స్ కామన్. ఎనీహో, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మనం న్యూ ఇయర్ లో కలుద్దాం. ఇది దీని తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఉంది, ఉందా? ఆదివారం ఎపిసోడ్ మిస్ చేయకండి. ఆదివారం ఎపిసోడ్ చూసిన తర్వాత న్యూ ఇయర్ లో కలుద్దాం. ఆదివారం ఎపిసోడ్ ఏంటంటే వేణి ఉంది కదా, మా మామగారిని చూస్తుంది చాలా బాగా. వేణి వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయింది అనమాట. సో వేణి వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నాం. అస్సలు మిస్ అవ్వద్దు. పెంట్ హౌస్ కొనుక్కున్నారు, నేను చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పి. అండ్ అలాగే డాడీ ఉండుంటే డాడీ ప్లేస్ లో నేను వెళ్ళాను వాళ్ళ ఫంక్షన్ కి, డాడీని ఫుల్ఫిల్ చేద్దాం అని, డాడీ ప్రెజెన్స్ ఫుల్ఫిల్ చేద్దాం అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతంకి అటెండ్ అయ్యాను అనమాట. సో ఆ ఎపిసోడ్ మాత్రం డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వద్దు. అదే మా ఇయర్ ఎండింగ్ ఎపిసోడ్. సో అందుకని తప్పకుండా మిస్ కాకుండా సండే ఎపిసోడ్ చూడండి. ఓకేనా? చలో అయితే బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. మేజర్ థింగ్ మిస్క్యారేజెస్ లో ఏమైతుందంటే 30% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బాడీ. ఈ రోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో యాక్చువల్ నాకు తెలిసి. షీ ఇస్ డాక్టర్ తాహిరా అండ్ డాక్టర్ సయ్యద్ జీ. మెయిల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కూడా కన్సీవ్ అవ్వలేరు. నా పర్ఫార్మెన్స్ బాగుంది, నేను అన్ని పర్ఫార్మ్ చేస్తున్నా.